కోసం నడుస్తున్నది అంతే. నన్ను అడిగితే అది ఒక వృధా పదవి, అంత మించేలే. సార్ త్వరలో ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ కర్ణాటకలోని చోట్ల ఉందట, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు అసలు ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనే యాప్ మొదట్లో టీచర్లకు తీసుకొస్తే అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎంత వివాదం వచ్చిందో మనం అందరం చూసాం. అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు అన్ని దాంట్లో వచ్చేసినాయి అనుకోండి, అన్ని డిపార్ట్మెంట్లో. ఇప్పుడు సభలో కూడా ఇప్పుడు రేపు నుంచి ఎమ్మెల్యేలు కూడా అది కూడా ఆధారిత అంట, ప్రతి మూమెంట్ కూడా అది క్యాప్చర్ చేస్తుందట. అంటే ఇది దేనికోసం అనేది ఓన్లీ ప్రతిపక్షం కోసమేనా, లేదంటే రేపు పొద్దున అందరికీ జీతాలు తగ్గుతాయా ఎక్కువ సమయం లేకపోతే, ఎలా చూడాలి ఈ విధానం? ఏం లేదు, జగన్ మీదన కసితో రగిలిపోతున్నారు. జగన్ గనక మనందరం కళ్ళు మూసుకుంటే ఒకసారి వీళ్ళు పొడి చంపేస్తారు, అంత కసితో రగిలిపోతున్నారు. అంత మించి ఏం లేదు వీళ్ళకి. అందులో తీసుకున్న నిర్ణయం తప్పించి ఏం లేదు, దేనికి పనికిరాని నిర్ణయం. అంటే నీ ఎమ్మెల్యేల నువ్వే చులకన చేస్తున్నావు, నీ ఎమ్మెల్యేలని దొంగల్లా చూపిస్తున్నారు. అక్కడ ఏ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లాగా నువ్వు రాయి, నీ నిబంధనలో రాయి. వాళ్ళు బయట ప్రశ్నోత్తరాల సమయంలో సంతకాలు పెట్టడం కాదు, ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుని ఒకసారన్నా మాట్లాడాలను. నీ వాళ్ళు ఎంతమంది మాట్లాడేది వాళ్ళందరినీ కూడా అనర్హత పెట్టి వైసీపీ మీద కక్ష తీర్చుకోవడానికి అనుక్షణం పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి సందర్భంలో అర్థం పర్థం లేని నిర్ణయం